Hi, good afternoon. So financial reporting లో కొంతమంది సార్ ఐసీఎస్ స్టడీ మెటీరియల్స్ కొత్తగా వచ్చాయంట కదా, ఇప్పుడు 5 మాడ్యూల్స్ అయ్యాయంట కదా, సో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా అని అడుగుతున్నారమ్మా. సో కాన్సెప్ట్ వైజ్ చేంజెస్ ఏం లేవు, అంటే కొత్తగా చాప్టర్స్ అయితే ఏమీ యాడ్ అవ్వలేదు. వాడు ఉన్న చాప్టర్స్నే స్ప్లిట్ చేసేసి 5 మాడ్యూల్స్ చేశాడు. మరి ఎఫ్ఆర్లో చేంజెస్ ఏం జరిగినాయి అంటే, ఎఫ్ఆర్లోనమ్మా కొత్త క్వశ్చన్స్ చాలా యాడ్ అయినాయి. ఎస్, ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఇదిగోండి, ఇది ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఇలా వాడు సో ప్రతి మాడ్యూల్లో ఎండింగ్లో ఇచ్చాడు, ప్రతి టాపిక్ ఇవ్వలేదు మళ్ళీ. సో ప్రతి మాడ్యూల్లో ఎండింగ్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ చెప్పేసి యాడ్ చేశాడు. ఇది బిజినెస్ కాంబినేషను, కన్సాలిడేషను అండ్ ఫస్ట్ టైం అడాప్షన్ మాడ్యూల్ నెంబర్ 5 పీడిఎఫ్. నేను మార్నింగ్ జిరాక్స్ తెచ్చుకున్నాను. సో ఇంకా మాడ్యూల్స్ అనేవి ఐసీ వాడు అమ్మట్లేదు, వాడు జనరల్లో సేల్ చేస్తాడంట. సో ఎవరైనా సరే దోస్ హూ హ్యావింగ్ ఓల్డ్ మాడ్యూల్స్, మీరు మళ్ళీ మాడ్యూల్స్ పర్చేస్ చేయకండి. వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. ప్రతి మాడ్యూల్ చివరికి వెళ్ళండి, ప్రతి మాడ్యూల్ లాస్ట్లో ఇదిగోండి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని వాడు ఒక సపరేట్ పీడిఎఫ్ ఇచ్చాడు అన్ని క్వశ్చన్స్కి. సో అవి వచ్చి డౌన్లోడ్ చేసుకోండి మీరు. సో మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3, మాడ్యూల్ 4, మాడ్యూల్ 5 మాడ్యూల్స్లో మీకు లాస్ట్లో ఉంటుందమ్మా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు సరిపోతుంది మాడ్యూల్ అంతే. సో రిమైనింగ్ ఇలిస్ట్రేషన్స్ సేమ్ ఉన్నాయి, టీవైకి కూడా సేమ్ ఉన్నాయి. టీవైకి కూడా ఒక ఎడిషన్స్ ఏం లేవు. సో మళ్ళీ ఇప్పుడు దీనికోసం ఒక 3000 పెట్టి మళ్ళీ కొత్త బుక్స్ కొనాల్సిన అవసరం మీకు లేదు. 5 మాడ్యూల్స్లో ఐ థింక్ సో ఒక 60-70 పేజెస్ ఈచ్ మాడ్యూల్ యాడ్ అయిన క్వశ్చన్స్, ఒక 300 పేజెస్ వస్తాయి మొత్తం. 5 30 చేసుకుంటే ఒక 150 రూపీస్కి మీకు జిరాక్స్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త బుక్స్ కొనమాకండి, మళ్ళీ ఇవి చెప్పి మళ్ళీ క్వశ్చన్ బ్యాంక్లో అమ్ముతారు బయట, ఓకేనా? సో మళ్ళీ కొత్త బుక్స్ ఇవన్నీ కొనుక్కోమాకండి, డబ్బులు వేస్ట్. సో ఏం చేస్తారంటే ఐసీఎస్ స్టడీ మెటీరియల్ అని చెప్పేసి బోర్డ్ ఆఫ్ స్టడీస్ వెబ్సైట్లోకి వెళ్ళిపోండి. సో ప్రతి మాడ్యూల్ చివరిలో ఇవి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇలా స్పైరల్ చేయించుకోండి. సో అది మీకు ఎనఫ్. ఎవరైతే May 24 బుక్స్ మీ దగ్గర ఉన్నాయో 4 మాడ్యూల్స్, మీరు మళ్ళీ కొత్తగా మాడ్యూల్స్ పర్చేస్ చేయకండి, వేస్ట్ ఆఫ్ మనీ. రైటా? అమ్మా. మరి ఏంటి సార్ క్వశ్చన్స్ ఏం యాడ్ అయినాయి అంటే, ఏమో చాలా మంచి క్వశ్చన్స్ యాడ్ చేశారు మన దీంట్లో. నేను చూసాను ఇప్పుడే బిజినెస్ కాంబినేషన్ చాప్టర్. సో చాలా మంచి క్వశ్చన్స్ యాడ్ చేశారు. బేసిక్గా నా అబ్జర్వేషన్ ఏంటంటే దీంట్లో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా పాస్ట్ ఆర్టీపీ, పాస్ట్ ఎగ్జామ్స్, ఎంటీపీస్ అక్కడ వీడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఓల్డ్ స్కీమ్లో ఉన్నప్పుడు మా చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు సిఏ ఇంటర్లో ప్రాక్టీస్ మాన్యువల్స్ వచ్చాయి మాకు, ప్రాక్టీస్ మాన్యువల్స్. సో అదేమో సింపుల్ ఇది. ప్రాక్టీస్ మాన్యువల్స్ ఇస్ నథింగ్ బట్ ఆల్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఉండేవి దాంట్లో. సో ఎవరైతే May 25లో సిఏ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఫైనాన్షియల్ రిపోర్టింగ్కి ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయకుండా కానీ మీరు ఎగ్జామ్కి వెళ్ళారంటే యూ విల్ రిగ్రెట్, ఏడుస్తారు. ఎందుకంటే ఛాన్సెస్ విల్ బి వెరీ హై. ఐసీఏ వాడు ఫస్ట్ టైం బుక్స్ అన్నీ రివైజ్ చేశాడు, కొత్త క్వశ్చన్స్ అన్నీ యాడ్ చేశాడు. ఈ క్వశ్చన్స్ కానీ మీరు చేయకుండా ఎగ్జామ్కి వెళ్ళారంటే యూ విల్ రిగ్రెట్. సేమ్ క్వశ్చన్స్ రావచ్చు, లేదా ఈ క్వశ్చన్స్ని మార్చవచ్చు, బట్ ఈ క్వశ్చన్స్ చేయకుండా మాత్రం మీరు ఎగ్జామ్కి వెళ్ళకండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఓకే? రైట్. మరి మా పిల్లల కోసం ఎవరైతే మా క్లాసెస్ తీసుకున్నారో మీరేం కంగారు పడద్దు, నేనున్నాను. సో బిజినెస్ కాంబినేషన్లో ఇప్పుడే వెతికాను నేను. సో వాడు బిజినెస్ కాంబినేషన్కి మొత్తం 10 క్వశ్చన్స్ ఇచ్చాడు. 10లో ఆల్మోస్ట్ ఒక 6-7 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసినాయి. దాంట్లో కొన్ని పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్, కొన్ని ఆర్టీపీ క్వశ్చన్స్, అవి నేను మీకు ఎలాగో చేయించాను, అవునా? సో నేను ఇప్పుడు బిజినెస్ కాంబినేషన్కి చేస్తున్నటువంటి పీడిఎఫ్లో ఈ క్వశ్చన్స్ కూడా మీకు ఇంక్లూడ్ చేసి నేను మీకు అన్నీ ఇస్తాను. సో నా క్లాసెస్ పర్చేస్ చేసిన వాళ్ళు మీరు మళ్ళీ సపరేట్గా ఐసీఏ బుక్స్ అవసరం లేదు మీకు, ఇవి కూడా మీకు అవసరం లేదు. బికాస్ నేను ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మన క్లాస్ రూమ్లోనే డిస్కస్ చేస్తాను కాబట్టి. క్లియర్? ఓకే, రైట్.
ఈ క్లాస్ ఏంటంటే మా క్వశ్చన్ నెంబర్ 9 అని చెప్పేసి ఒక మంచి క్వశ్చన్ ఉంది ఎగ్జామ్లో. ఈ బుక్లో క్వశ్చన్ నెంబర్ 9 అమ్మ చాలా ఇంట్రెస్టింగ్ మంచి క్వశ్చన్ ఉంది. సో ఈ క్వశ్చన్ ఒకసారి మనం చేద్దాం మన స్టైల్లో, ఓకేనా? సో ఈ క్లాస్ అనేది నేను ఎందుకు రికార్డ్ చేస్తున్నాను, మా రెగ్యులర్ క్లాస్లో అప్లోడ్ అయిపోతుంది. వాళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో పాటు ఈ క్వశ్చన్ కూడా అక్కడ నేను సాల్వ్ చేస్తాను కాబట్టి, ఓకేనా? రెండు మనం చేసుకుందాం. ఇదమ్మా జనరల్ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే స్టూడెంట్స్ హు ఆర్ రైటింగ్ ఎగ్జామ్స్ రిగార్డింగ్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ న్యూ మాడ్యూల్స్ వర్రీ అవ్వద్దు, జస్ట్ టేక్ జిరాక్స్ ఆఫ్ దిస్. రైట్ అమ్మా? రైట్. ఇంకా మనం రెండమ్మా మన క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇంకా వెల్కమ్ బ్యాక్. క్వశ్చన్ నెంబర్ 9. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 9 అమ్మా. దీంట్లో నేను మీకు ఇచ్చే మెటీరియల్లో క్వశ్చన్ నెంబర్ 3 వస్తుంది రేపు. నేను చెప్పాను కదా పీడిఎఫ్ తయారు చేస్తున్నానని, విడగొట్టేసి ఇన్ని కాన్సెప్ట్లు ఏంటనేది అక్కడ మీకు క్వశ్చన్ నెంబర్ 3 రావచ్చు. ఇది సరే చూద్దామండి. క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, చదవడం దీంట్లో చూడండి జాగ్రత్తగా. మినీ లిమిటెడ్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. మినీ లిమిటెడ్ డిసైడెడ్ టు రెడ్యూస్ the cost of manufacturing by setting up its own power plant for their capital consumption. As per the market research as per the market research report, there was non-operational power plant in nearby area. Hence, it is decided to acquire the power plant which having capacity of 80 watts along with its labor force. This is important. ఏదో కంపెనీ ఉందంట ఒకటి, ఈ కంపెనీకి పవర్ సప్లై కావాలంట. సో పవర్ సప్లై కావాలంటే వీళ్ళేంటి, దే వాంట్ టు ఎక్వైర్ ఏ పవర్ జనరేటింగ్ కంపెనీ. కరెంట్ తయారు చేసే కంపెనీని వీళ్ళు ఎక్వైర్ చేద్దాం అనుకుంటారంట. అలా వెతికే క్రమంలో వీళ్ళకి ఏదో ఒక కంపెనీ కనిపిస్తుందంట. ఏం పేరు ఆ కంపెనీ పేరు? మ్యాక్స్ లిమిటెడ్. మనోడేమో మినీ లిమిటెడ్, ఓకేనా? సో మనం చూస్తున్న కంపెనీ ఎవడు? మినీ లిమిటెడ్. సో మినీ లిమిటెడ్ ఈజ్ లుకింగ్ ఫర్ సమ్ పవర్ జనరేటింగ్ కంపెనీస్. సో వాడికి ఒక కంపెనీ కనిపిస్తుందంట. ఏది? మ్యాక్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఎక్కడో కంపెనీ ఉందంట. ఈ కంపెనీ ఏం చేస్తుంది? పవర్ జనరేటింగ్ కంపెనీ. ఈ కంపెనీని వాళ్ళు ఎక్వైర్ చేద్దాం అనుకుంటున్నారంట. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అంటే చూడండి ఏం చెప్తున్నాడు. ద పవర్ ప్లాంట్ విచ్ వాజ్ హ్యావింగ్ కెపాసిటీ ఆఫ్ 80 watts అలాంగ్ విత్ ఆల్ లేబర్ ఫోర్స్. మీరు ఈ పవర్ ప్లాంట్తో పాటు యు ఆర్ ఎక్వైరింగ్ ఆల్ లేబర్ ఫోర్స్ అంట. ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ని కూడా మీరు టేక్ ఓవర్ చేస్తున్నారు. ఇది ఇంపార్టెంట్. అలాంగ్ విత్ లేబర్ ఫోర్స్. పవర్ ప్లాంట్ తీసుకుంటున్నారు, అక్కడ పనిచేసే లేబర్ మొత్తాన్ని కూడా మీరు తీసుకుంటున్నారు. మరి చెప్పండి, మనం డే 1 చూసాం డెఫినేషన్ ఆఫ్ బిజినెస్ IPO ప్లస్ అప్లికేషన్ ఆఫ్ ప్రాసెస్. మరి ఏంటి బిజినెస్ ఏనా? ఇన్పుట్స్, ప్రాసెసెస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ప్రాసెస్ ప్లస్ అవుట్పుట్. అవుట్పుట్ ఏం లేదు ఇక్కడ, పవర్. చెప్పండి మరి ఇది బిజినెస్ ఎక్విజిషనా, అసెట్స్ ఎక్విజిషనా? సార్ వాడు పవర్ ప్లాంట్తో పాటు లేబర్ ఫోర్స్ కూడా తీసుకుంటున్నాడు కాబట్టి, అంటే అక్కడున్న ప్రాసెస్ ప్లస్ అప్లికేషన్ ఆఫ్ ప్రాసెస్ కూడా వాడు తీసుకుంటున్నాడు కాబట్టి దిస్ ఈజ్ బిజినెస్ ఎక్విజిషన్ బికాస్ ఇట్ ఫుల్ఫిల్స్ ద డెఫినేషన్ ఆఫ్ బిజినెస్ ఎక్విజిషన్. ఇట్ ఈస్ నాట్ అసెట్స్ ఎక్విజిషన్. అది ఈ క్వశ్చన్లో అదే ఫస్ట్ క్వశ్చన్ ఎగ్జామ్లో. వెదర్ ఇది అసెట్స్ ఎక్విజిషనా, బిజినెస్ ఎక్విజిషనా ఎప్పుడు చెప్పగలరు మీరు? మీకు బిజినెస్ డెఫినేషన్ వచ్చి ఉండాలి. మీరు ఎగ్జామ్లో బిజినెస్ యొక్క డెఫినేషన్ రాయాలి. బిజినెస్ మీన్స్ inputs, process, application of process, output. Here inputs means all assets, process and application of process means skilled labor force. So ee question lo mini limited అనేవాడు plant and machinery తో పాటు labor force కూడా తీసుకుంటున్నాడు కాబట్టి this is business acquisition, not assets acquisition. ఇది అక్కడ క్వశ్చన్ నెంబర్ 1. ఓకేనా? రైట్. సెకండ్ చూడండి. కింద చెప్తున్నా చూడండి. The power entity was owned by Max Limited. Mini Limited approached Max Limited for acquisition of power plant at following terms and conditions. మనం అక్కడికి వెళ్ళాం మాట్లాడటానికి. అమ్ముతారా అని అడిగి బేరం మాట్లాడడానికి వెళ్ళాం. చూడండి. Mini Limited will seek an independent valuation of determining the fair value of power plant. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ. చూడండి,
ఇది వీళ్ళ మ్యాక్స్ లిమిటెడ్ మనం కంపెనీకి వెళ్ళాం, ఇది వాళ్ళ కంపెనీ. సో ఈ కంపెనీలో వాళ్ళ దగ్గర ఒక పక్కేమో పవర్ ప్లాంట్ ఉంది, మరి పవర్ ప్లాంట్తో పాటు వాళ్ళ దగ్గర వేరే అసెట్స్ కూడా ఉండొచ్చు కదా, అక్కడ ఉన్నటువంటి వేరే అసెట్స్ ఉంటాయి కదా. ఎస్, అక్కడ అదర్ నాన్ కరెంట్ అసెట్స్ కూడా ఉన్నాయంట. దీంతో పాటు నాన్ కరెంట్ లయబిలిటీస్ బ్యాలెన్స్ షీట్ వాడు ఇవ్వకుండా వాడు ఇన్ఫర్మేషన్ రూపంలో ఇచ్చాడు ఇక్కడ. అంటే ఏం చెప్పండి, ఇప్పుడు మ్యాక్స్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ సైడ్ పవర్ ప్లాంట్ ఉంటుందంట, అదర్ నాన్ కరెంట్ అసెట్స్ ఉన్నాయి, లయబిలిటీస్ సైడ్ నాన్ కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి. ఓకేనా, రైట్ అండి. సో ఈ పవర్ ప్లాంట్ యొక్క వాల్యుయేషన్ మనం కొనడానికి వెళ్ళాం కదా మరి. సో ఆ పవర్ ప్లాంట్ని ఎంత కొనాలి అని మినీ లిమిటెడ్ తెలియదుగా మరి. సో మినీ లిమిటెడ్ వాంట్స్ టు వాల్యూ దిస్ పవర్ ప్లాంట్ బై ప్రొఫెషనల్ వాల్యూయర్. సో ఈ పవర్ ప్లాంట్ వాల్యుయేషన్ చేయడానికి వాళ్ళొక ప్రొఫెషనల్ వాల్యూయర్ని అపాయింట్ చేశారంట, అది చెప్తాను ఇక్కడ. తర్వాత చూడండి, వాల్యూ ఆఫ్ అదర్ నాన్ కరెంట్ అసెట్స్ అండ్ నాన్ కరెంట్ లయబిలిటీస్ ఆర్ 11.10 millions and 32 millions respectively. సో దీని వాల్యూ ఏమో 11.1 millions అంట, లయబిలిటీస్ వాల్యూ ఏమో 32 millions అంట. మరి దీని వాల్యూ మనకి తెలియదు, మనం దాని వాల్యూ కనుక్కోవాలి. ఎలాగా, ప్రొఫెషనల్ వాల్యూయర్ని అపాయింట్ చేశామంట. ఇది మనకి డే 1 చెప్పిన ఇన్ఫర్మేషన్. క్లియర్ అంటే ఏం చెప్పండి. సో ఎక్వైరీ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో 2 types ఆఫ్ అసెట్స్ ఉన్నాయి, 1 type ఆఫ్ లయబిలిటీ ఉంది. ఆ 2 types ఆఫ్ అసెట్స్లో మెయిన్ అసెట్ ఏంటమ్మా మనకి పవర్ ప్లాంట్. దాని ఫెయిర్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఆ ఫెయిర్ వాల్యూ కనుక్కోవడానికి వీ హ్యాడ్ అపాయింటెడ్ 1 ప్రొఫెషనల్ వాల్యూయర్ అని చెప్పారు. తర్వాత చూడండి, బోత్ ద కంపెనీస్ అగ్రీడ్ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ on 1st April 2001 with immediate effect. Okay, due to unavoidable circumstances, valuation could not be completed by the time Max Limited finalized the financial statements for the ending 31st March 2001. Max Limited annual financial statements recounts the fair value of power plant at 46.9 millions with remaining useful life of 40 years. చూడండి, ఇది కూడా వేస్టే బట్ ఇంపార్టెంట్ మనం చూడండి. సో మీరు ఎప్పుడైనా వెళ్ళింది బిజినెస్ కాంబినేషన్ మీకు 1/4/2001 జరుగుతుంది. ఇక్కడ మనం ఒకరిని అపాయింట్ చేసాం వాల్యూయర్ని, అరే బాబు నువ్వు కొంచెం మాకు త్వరగా దీని వాల్యుయేషన్ కనుక్కొని చెప్పమని. బట్ 31st March 2002 బ్యాలెన్స్ షీట్ డేట్ వరకు కూడా మనకి దీని వాల్యుయేషన్ ఇంకా మనకి వాడు చెప్పలేదు, ఇంకా ఇన్ ప్రాసెస్లోనే ఉంది వాల్యుయేషను. సో ఇంకా వాల్యుయేషన్ రిపోర్ట్ రాలేదు కాబట్టి, బట్ మ్యాక్స్ లిమిటెడ్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఈ పవర్ ప్లాంట్ చూపించాలి కాబట్టి వాళ్ళొక ఫెయిర్ వాల్యూ ఎస్టిమేట్ చేసేసి వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో రాసుకున్నారు. ఎంతమంది, 46.9 millions, లైఫ్ ఏమో 40 years. ఇది కూడా ఇంపార్టెంట్, మీకు నేను చెప్పాను కాన్సెప్ట్ మెజర్మెంట్ పీరియడ్ అని. అదే ఒకవేళ మెజర్మెంట్ పీరియడ్ అంటే ఇదే మరి. సో మీరు కానీ బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు ఎక్విజిషన్ డేట్ నుంచి ప్రిపేర్ చేసే బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు ఏవైనా అసెట్స్ అండ్ లయబిలిటీస్ యొక్క ఫెయిర్ వాల్యూస్ మీకు కానీ తెలియకపోతే, అవి మీకు వితిన్ 1 yearలో తెలిసాయంటే మీరు దాన్ని రెట్రోస్పెక్టివ్గా అడ్జస్ట్ చేయాలి. అది ఈ పాయింట్. సో దీనికి సంబంధించినటువంటి పాయింట్ ఇప్పటికన్నా చెప్తాను మళ్ళీ. ఎందుకని, బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు వాళ్ళకి ఎగ్జాక్ట్ వాల్యూ తెలియదంటారు, బట్ వితిన్ 1 yearలో దీని వాల్యూ తెలుస్తుంది కాబట్టి దీన్ని మళ్ళీ మీరు ఒక క్వశ్చన్ చేసాం మనం, మెజర్మెంట్ ఎగ్జామ్ క్వశ్చన్. సో అదనమాట మనం చూసారు, దీంట్లో అన్ని కవర్ చేస్తున్నాడు వీడు. రైట్ చూడండి మనం. నెక్స్ట్, మ్యాక్స్ లిమిటెడ్ ఆల్సో హ్యాస్ license to operate the power plant unrecorded in the books as on 31st March 2001. Fair value is 5 millions. చెప్పాను మీకు నేను ఆల్రెడీ. బిజినెస్ కాంబినేషన్ చేసేటప్పుడు బ్యాలెన్స్ షీట్లో ఉన్న అసెట్స్ అన్ని తీసుకున్న తర్వాత
మీరు ఏమేమి చెక్ చేయాలి? అన్రికార్డెడ్ అసెట్స్ ఏమైనా ఉంటే మీరు చెక్ చేయాలి. ఇండెమినిఫికేషన్ అసెట్స్ ఉంటే చెక్ చేయాలి. నాన్ కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ ఉంటే చెక్ చేయాలి. ఏంటిది? అన్రికార్డెడ్ ఇంటాంజిబుల్ అసెట్ ఉందంట. మరి తీసుకుంటాం కదండి మనం. ఎస్ సార్, బ్యాలెన్స్ షీట్లో ఇక్కడ దేర్ ఈజ్ వన్ అన్రికార్డెడ్ ఇంటాంజిబుల్ అసెట్ అట్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ 5 million అని చెప్తున్నారు. తర్వాత 6 months from the date of acquisition. 6 months from date of acquisition, the fair value is 54.9 million అంట. మరి దీన్ని ఏం చేయాలి మనం? దీన్ని మనం మెజర్మెంట్ పీరియడ్లో అడ్జస్ట్ చేయాలి. ఆ తర్వాత చూద్దాం మనం లాస్ట్లో. అది మనం లాస్ట్లో చూద్దాం. కింద చూడండి, రిక్వైర్మెంట్స్ చూడండి. ఇంకేం చెప్తున్నాడు? CFO of Mini Limited wants to know upon the following transactions. First, determine whether the transaction should be accounted as asset acquisition or business combination. ఏం రాస్తారు? ముందు మీరు బిజినెస్ డెఫినేషన్ రాసి IP అప్లికేషన్ ఆఫ్ ప్రాసెస్ అండ్ అవుట్పుట్ అని రాసి, సిన్స్ ఈ క్వశ్చన్లో మినీ లిమిటెడ్ పవర్ ప్లాంట్తో పాటు లేబర్ ఫోర్స్ కూడా తీసుకుంటుంది కాబట్టి దిస్ ఈజ్ బిజినెస్ కాంబినేషన్, నాట్ అసెట్ ఎక్విజిషన్. వీ షుడ్ అప్లై ఇన్ డేస్ 103. అది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ గుడ్ విల్ ఆర్ బార్గెనింగ్ పర్చేస్. గుడ్ విల్ CRM ఏ స్టెప్ మనకి? స్టెప్ నెంబర్ 6 అడుగుతున్నాడు. నువ్వు స్టెప్ నెంబర్ 6 దాకా వెళ్ళాలంటే నువ్వు స్టెప్ నెంబర్ 1 to 5 చేయాలి కదా మళ్ళీ. రైట్. తర్వాత చూడము స్టెప్ C, పాస్ ఎంట్రీ అండ్ బ్యాలెన్స్ షీట్. ఎంట్రీ అడిగాడు చూడండి ఇక్కడ మళ్ళీ. నేను అందుకే చెప్తాను ఎప్పుడు ఎంట్రీస్ ఇంపార్టెంట్ అని. ఎంట్రీస్ ప్లస్ బ్యాలెన్స్ షీట్ ఏ స్టెప్? స్టెప్ నెంబర్ 7, స్టెప్ నెంబర్ 8. తర్వాత డిటర్మైన్ ఎనీ అడ్జస్ట్మెంట్స్ టు బి మేడ్ ఫర్ సబ్సీక్వెంట్ ఇన్ఫర్మేషన్. ఏంటిది? స్టెప్ నెంబర్ 9, మెజర్మెంట్ పీరియడ్. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అన్నీ కవర్ చేశాడు. డెఫినేషన్ దగ్గర నుంచి, బిజినెస్ డెఫినేషన్ నుంచి స్టెప్ నెంబర్ 1 to స్టెప్ నెంబర్ 9 మొత్తం కవర్ చేశాడు. మీరు ఎగ్జామ్కి వెళ్తారు ఏమనుకొని, ఏదో బుక్లో క్వశ్చన్ ఇస్తాడు అనుకోని, వాడు కొత్త క్వశ్చన్ ఇస్తాడు. ఈ క్వశ్చన్ మీరు ఎప్పుడు చేయగలరమ్మా? మీకు 9 steps కానీ క్లారిటీ ఉంటే ఈ క్వశ్చన్ కాదు, మీరు ఈ క్వశ్చన్ చేయగలరు. క్లియర్? చేద్దాం మన క్వశ్చన్. సరే మరి స్టార్ట్ చేయండి. ఇంకా క్వశ్చన్ నెంబర్ ఏకి అవసరం లేదు నేను చెప్పడం, మీరు రాసుకోండి ఓన్గా. బిజినెస్ కాంబినేషన్ బికాస్ IPO తీసుకున్నారు కాబట్టి. స్టెప్ నెంబర్ 2 రండి. ఇంకా క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్ లేదా బార్గెయిన్ పర్చేజ్. ఏంటది? క్యాపిటల్ రిజర్వ్. రెడీ పెట్టిన మరి అర్థం. ఇంకా మనం స్టార్ట్ చేయండి మా క్లాస్ వాళ్ళు. గుడ్ విల్ లేదా CR వాడు కనుక్కోమంటున్నాడు. సో మీరు ఇన్ డేస్ 103 అప్లై చేయాలి. ఎప్పటిలాగానే మన స్టెప్స్ అన్నీ ఏంటంటే ఇంకా స్టార్ట్ చేద్దాం. స్టెప్ నెంబర్ 1, ఎక్వైరర్. ఎవడాడు? ఇతడిపోయినా ఇంకా ఇది నాకు కావాలి మనకని. సార్ రండి ఇక్కడ. స్టెప్ నెంబర్ 1, ఎవరు ఎక్వైరర్? సార్ మినీ లిమిటెడ్. స్టెప్ నెంబర్ 2, డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎప్పుడు? 1st April 2001. స్టెప్ నెంబర్ 3, క్యాలిక్యులేషన్ ఆఫ్ PC. వాడు ఇచ్చాడు, PC చూడండి ఎంత ఇచ్చాడు. కన్సిడరేషన్ అగ్రీడ్ ఈజ్ 51 million. సింపుల్ వాడు ఇచ్చేసాడు. గివెన్ PC ఎంత? 51 million. స్టెప్ నెంబర్ 4, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ అండ్ ఫెయిర్ వాల్యూ ఆఫ్. మనకి ఏమున్నాయి ఇక్కడ? ఫస్ట్ ప్లాంట్ ఉంది, అదర్ అసెట్స్ ఉన్నాయి, అన్రికార్డెడ్ అసెట్స్ ఉన్నాయి. మరి 3 తీసుకోవాలి మనం. ఎస్ సార్. ఫెయిర్ వాల్యూ ఆఫ్ ప్లాంట్, ఫెయిర్ వాల్యూ ఆఫ్ అదర్ నాన్ కరెంట్ అసెట్స్, అన్రికార్డెడ్ ఇంటాంజిబుల్ అసెట్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్లో అదర్ నాన్ కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి మన దగ్గర. చెప్పండి మరి. ఈ ప్లాంట్ వాల్యూ తెలుసా మనకి? తెలియదు. బట్ మీరు ఎంత తీసుకున్నారు బ్యాలెన్స్ షీట్లో? ఇదిగోండి, యు ఆర్ టేకింగ్ 46.9 million. మీరు 31st March బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు యు ఆర్ టేకెన్ యాజ్ 46.9 యాజ్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ప్లాంట్ అని మీరు కన్సిడర్ చేసేసారంట. అర్థం మరి మనం 46.9. అదర్స్ ఎంత చేయడం వాడు? సార్ 11.1. రికార్డెడ్ 5. టోటల్ ఏంటమ్మా లయబిలిటీస్ ఎంత?
సార్ లైబిలిటీస్ మనకు వచ్చేసి 32 అనుకోండి ఎంతది 46.9 ప్లస్ 11.1 ప్లస్ 5 63 అసెట్స్ అండి టోటల్ మొత్తం మైనస్ 32 వేసుకుంటే సార్ మాకు 31 ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్. ఈ క్వశ్చన్లో మీకు డిటిఏ కానివ్వండి ఏమీ లేదు. మీకు ఏమైనా ఇచ్చాడా వీటి బుక్ వాల్యూస్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కానీ ఇచ్చాడు మనకి ఏమీ లేవు. కాబట్టి ఈ క్వశ్చన్లో మనకి డిటిఎల్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అన్న స్టెప్ నెంబర్ 5 ఎన్సిఏ ఉందా ఈ క్వశ్చన్లో? లేదు. బికాస్ మనం తీసుకున్నాం 100% ఎక్విజిషన్, నో మైనారిటీ అడిగింది విధంగా. 6th స్టెప్ క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్విల్ ఆర్ గెయిన్ ఆన్ బార్గెనింగ్ పర్చేస్. చెప్పండి ఫస్ట్ నెట్ అసెట్స్ ఎక్వైర్డ్ ఎన్ని వచ్చాయి మనకి అసెట్స్? సార్ మాకు 31 మిలియన్స్ అమ్మా. తర్వాత మైనస్ వర్సెస్ అంతే కదమ్మా పీసీ పెయిడ్ ఎంత ఇచ్చారు మీరు? పీసీ 51 మిలియన్స్. చెప్పండి సార్ మేము ఈ బిజినెస్ కొనడానికి 51 మిలియన్స్ పే చేసాం. మీకు ఎంత వచ్చే అసెట్స్? ఐ హ్యాడ్ రిసీవ్డ్ ఓన్లీ 31 మిలియన్స్. లాస్గా మరి నేను పెట్టిన డబ్బుల కంటే నాకు అసెట్స్ చాలా తక్కువ వచ్చాయి కాబట్టి నాకు లాస్. కాబట్టి లాస్ పేరు ఏం పేరమ్మా? గుడ్ విల్. ఎంత? 20 మిలియన్స్. రైట్. అంతే. ఏముంది క్వశ్చన్లో? మీరు మన స్టెప్స్ అన్నీ కానీ ఫాలో అయితే 2 నిమిషాలు పని మనకు అంతే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సి. పాస్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ మినీ లిమిటెడ్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఎంట్రీ చెప్పండి. మేము ఎంట్రీ ఏమో చెప్పండి. అసెట్స్ మనకు వచ్చాయి. ఏమేమి అసెట్స్ వచ్చాయి? ఐ హ్యాడ్ రిసీవ్డ్ 3 టైప్స్ ఆఫ్ అసెట్స్. ఏంటవి? ఒకటి ప్లాంట్. ఇక్కడ రాండి మా ఎంట్రీ. క్వశ్చన్ నెంబర్ సి కన్సర్న్ మీరు ప్లాంట్ అకౌంట్ డెబిట్, అదర్ నాన్ కరెంట్ అసెట్స్ అకౌంట్ డెబిట్, మా అన్రికార్డెడ్ ఇంటాంజిబుల్ అసెట్ అకౌంట్ డెబిట్. 2 నాన్ కరెంట్ లయబిలిటీస్ వచ్చాయి మనకి. 2 మీకు మైనారిటీ ఇంట్రెస్ట్ ఉందా? నో మైనారిటీ. 2 పర్చేజ్ కన్సిడరేషన్. ఇట్లా ఏముంది? క్యాష్. చెప్పండి మెసేజ్ ఎంత రాశారు ఇక్కడ మీరు? సార్ 46.90. తర్వాత అదర్స్ 11.1, అన్రికార్డెడ్ 5, లయబిలిటీస్ ఎంతండి? 32. పీసీ ఎంత పే చేశారు? 51. డిఫరెన్స్ ఏమో చెప్పట్లోనే డిఫరెన్స్ గుడ్ విల్ బ్యాలెన్సింగ్ ఫిగర్ 20. అంతే. స్టెప్ నెంబర్ 4, 6 కలిపి రాయటమే కదా. అసెట్స్ వచ్చాయి డెబిట్ చేయండి, లయబిలిటీస్ వచ్చాయి క్రెడిట్ చేసుకోండి. ఎన్సీ అంటే తీసుకునే వాళ్ళం, ఇంత పీసీ పే చేసాం, బయటకు వెళ్ళిపోయింది క్యాష్. ఇప్పుడు ఈ ఎంట్రీ ఏం చేయాలి? ఈ ఎంట్రీ మీరు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. మీకు క్వశ్చన్లో వాడు నెక్స్ట్ పేజ్ చెప్పండి. వాడు క్వశ్చన్లో మీకు బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? మినీ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ ఓన్లీ మనకి ఇచ్చాడు. సో మినీ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ మీరు ఇప్పుడు రాయాలి. ఏం చేస్తారు? ఫస్ట్ స్టెప్ మీకు ఏం చెప్పాను నేను? క్వశ్చన్లో ఉన్న బ్యాలెన్స్ షీట్ ఫార్మాటు యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసేయండి. క్వశ్చన్లో ఉన్న బ్యాలెన్స్ షీట్ ఫార్మాటు అంటే ఏంటన్నా? ఫార్మాట్ ఇన్ ద సెన్స్ నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫైనాన్షియల్ అసెట్స్, ఇవి ఇక్కడ ఏవైతే వాడు హెడ్డింగ్స్ పెట్టాడో ఇది సేమ్ కాపీ పేస్ట్ చేసుకుంటూ వెళ్తాం మనం. సో ఈ బ్యాలెన్స్ షీట్కి ఈ జర్నల్ ఎంట్రీని యాడ్ చేసుకుంటూ లెస్ చేసుకుంటూ పోతే మీకు కొత్త బ్యాలెన్స్ షీట్ వచ్చేస్తాయి. అంతే కదా? ఈ బ్యాలెన్స్ షీట్కి ఈ ఎంట్రీ మీరు ఇన్కార్పొరేట్ చేయాలి. అది మీకు హోంవర్క్ చేస్తారా? ఏమని చెప్పండి. ఇక్కడ ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్కి ఈ ప్లాంట్ యాడ్ చేయండి. ఇక్కడ అదర్ నాన్ కరెంట్ అసెట్స్ ఉన్నాయి, దానికి యాడ్ చేయండి. ఇంకో అన్రికార్డ్ అసెట్ గుడ్ విల్, ఈ 2 రికార్డ్ చేయండి బ్యాలెన్స్ షీట్లో. లయబిలిటీస్కి యాడ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మర్చిపోయే పాయింట్ ఏంటి? ఇక్కడ క్యాష్ బ్యాలెన్స్లో నుంచి ఇదిగోండి పీసీ పేరు, ఈ క్యాష్ మీరు లెస్ చేయాలి. ఇది మర్చిపోతే చాలా ఉంది. మరి ఇక్కడ క్యాష్ క్రెడిట్ చేస్తే మీనింగ్ ఏంటి? క్యాష్ బయటికి వెళ్ళిపోతుంది సార్. మరి క్యాష్ బయటికి వెళ్ళిపోతే ఏం చేయాలి? మనం లెస్ చేయాలి కదా. సో ఈ ఎంట్రీని క్వశ్చన్లో ఉన్న బ్యాలెన్స్ షీట్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేయండి. యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేసి ఇది కూడా రాకపోతే ఏం చేయాలి? నేను
నేను రాస్తే ఎక్కిస్తే మీకు బ్రెయిన్ పనిచేయదు. ఇంకా బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ మీకు రావాలి. ఏమని చెప్పండి, ఈ బ్యాలెన్స్ షీట్కి ఈ అసెట్స్ యాడ్ చేసుకుంటూ పోండి. గుడ్ విల్ చూపించండి, కొత్తగా వచ్చింది. అండర్ రికార్డెడ్ కొత్తగా వచ్చింది చూపించండి. లయబిలిటీ యాడ్ చేసుకోండి, ప్లస్ క్యాష్ బ్యాలెన్స్ లెస్ చేసుకోండి. సో ఏంటన్నది దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. మీకు ఆన్సర్ కావాలంటే అది ఆన్సర్ బ్యాలెన్స్ షీట్ ఆన్సర్ ఎంత అంటే క్వశ్చన్ నెంబర్ 9కి మా 4131 ఆన్సర్. మా బ్యాలెన్స్ షీట్ టోటల్ మీకు 4131. బ్యాలెన్స్ షీట్ హోంవర్క్ మీకు బ్యాలెన్స్ షీట్ టోటల్ వచ్చేసి 4131 అండి ఆన్సర్. 4131 ఇది బ్యాలెన్స్ షీట్ టోటల్. ఇది మీకు రావాలి, అది మీకు హోంవర్క్. రైట్ అంటే నెక్స్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ చెప్తాను నేను. మెజర్మెంట్ పీరియడ్ చాలా ఇంపార్టెంట్. చిన్న పాయింట్ కొత్త ఉంది ఇక్కడ, అందుకని చెప్తాను మీకు నేను. ఓకేనా? రైట్. లాస్ట్ పాయింట్ చూడండి. ఇంకా డి పాయింట్ ఏమంటున్నాడు వాడు, ఈ ప్లాంట్ అండ్ మిషనరీ యొక్క వాల్యుయేషన్ రిపోర్ట్ వచ్చిందండి ఇప్పుడు. ఓకే, ఈ ప్లాంట్ అండ్ మిషనరీ యొక్క వాల్యుయేషన్ రిపోర్ట్ వచ్చింది మాకు విత్ ఇన్ 6 months అన్నాడు కదా వాడు. రైట్. మరి విత్ ఇన్ 6 months మీకు వాల్యుయేషన్ రిపోర్ట్ వస్తే మీరు చేంజెస్ చేసుకోవచ్చు కదా దాన్ని. ఎస్ సార్, మేము చేంజెస్ చేసుకోవచ్చు. ఏం చెప్పాను మీకు నేను? ఎంత వచ్చిందో చూడండి. అసెట్ వాల్యూ ఎంత వస్తుంది? అసెట్ వాల్యూ సార్, అసెట్ వాల్యూ మాకు 54.90 అసెట్ రిపోర్ట్ అని. ఇక్కడ మీకు 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ అండి. మనం క్లాస్లో చేసిన ఎగ్జామ్ క్వశ్చన్ ఒకటి, దాంట్లో ఏంటి మనకి బ్యాలెన్స్ షీట్లో మీరు జీరో ఏమీ రికగ్నైజ్ చేయలేదు. క్వశ్చన్ వేసాం మనం, 4 million 3.5 million వచ్చింది. ఆ క్వశ్చన్ ఏంటి చెప్పండి, మీరు బ్యాలెన్స్ షీట్లో ఈ ఎసెట్కి సంబంధించి ఎటువంటి ఫెయిర్ వాల్యూ మీరు రికగ్నైజ్ చెయ్యలేదు. మనం చేసాం స్టెప్ ఎక్వేషన్లో ఫస్ట్ క్వశ్చన్లో, ఎగ్జామ్ క్వశ్చన్లో కూడా చేసాం మనం, మాడ్యూల్లో క్వశ్చన్లో చేసాము. ఏం చేసాం అక్కడ మనం? సో ఒక అన్ రికార్డెడ్ అసెట్ ఉంది సార్, దాని ఫెయిర్ వాల్యూ మాకు తెలియట్లేదు, కస్టమర్ రిలేషన్షిప్స్ అని చెప్పి అక్కడ మనం అక్కడేంటి మా పాయింట్, బ్యాలెన్స్ షీట్లో దానికి సంబంధించి మీరు 0 వాల్యూ రాశారు, అంతేనా? సో ఆ క్వశ్చన్ ఏం చేశారు మీరు, 3.5 million కొత్తగా వచ్చింది కాబట్టి దీంతో అసెట్స్ పెంచుకున్నారు, కరస్పాండింగ్గా ఎన్సిఐ తగ్గించారు, గుడ్ విల్ తగ్గించారు, అవునా? బట్ ఈ క్వశ్చన్లో డిఫరెన్స్ సార్, ఈ క్వశ్చన్లో మేము బ్యాలెన్స్ షీట్లో ఈ ఎసెట్కి సంబంధించి మేము కొంత అమౌంట్ ఆల్రెడీ రాసేసాం సార్. ఎంత రాసావు అనుకుంటే 46.90 నేను ఆల్రెడీ రాసేసాను. మరి ఇవాళ నువ్వు అడ్జస్ట్ చేయాలంటే డిఫరెన్స్ సరిపోతుంది, అడ్జస్ట్ చేస్తాను. మీకు క్వశ్చన్స్ డిఫరెన్స్ అర్థమైందా? ప్రీవియస్గా మీరు క్లాస్ రూమ్లో చేసిన క్వశ్చన్ పరిస్థితి ఏంటి, అన్ రికార్డెడ్ అసెట్టే, బట్ దాని ఫెయిర్ వాల్యూ మీరు ఏం తెలియదు మీకు. సో యూ హ్యాడ్ నాట్ ఈవెన్ కన్సిడర్డ్ దట్ వాల్యూ ఇన్ బ్యాలెన్స్ షీట్. సో అక్కడ మీరు ఎంతైతే మొత్తం వచ్చిందో మీరు మొత్తం తీసుకున్నారు. ఇక్కడ అలా కాదు, ఈ అసెట్కి మీరు ఆల్రెడీ బుక్లో 46.9 రాసేసారు. మరి ఎంత మన డిఫరెన్స్ అవుతుంది చెప్పండి? 54.9 మైనస్ 46.9. సార్ ఇంకా మేము 8 million ఏదైతే డిఫరెన్స్ ఉందో 8 million ఇది మేము ఈరోజు అడ్జస్ట్ చేయాలి. స్టెప్ నెంబర్ 4 నెట్ అసెట్స్కి. ఇది మీకు ఫస్ట్ వెళ్ళగలగలదు, లేదంటే మొత్తం పోయి ఆ క్వశ్చన్ బట్టి వచ్చారనుకోండి, ఈ క్వశ్చన్ మీరు చేయలేదు. ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్ డిఫరెన్స్ అర్థమైందా? ఆ క్వశ్చన్లో యూ హ్యాడ్ టేకెన్ 0, బట్ ఈ క్వశ్చన్లో యూ హ్యాడ్ టేకెన్ సంథింగ్. అర్థమైందా? నెక్స్ట్ ఇంకో డిఫరెన్స్ ఉంది ఆ క్వశ్చన్కి. ఆ క్వశ్చన్లో మీరు మర్చిపోయింది ఏంటన్నది కస్టమర్ రిలేషన్షిప్స్ అక్కడ మీరు మర్చిపోయింది. అంటే ఏంటది, ఒక ఇంటాంజిబుల్ అసెట్ మీరు అక్కడ మీరు తీసుకోలేదు. సబ్సీక్వెంట్గా దాని వాల్యూ మీకు తెలుసు కాబట్టి యూ హ్యాడ్ టేకెన్ దట్ ఇన్ బ్యాలెన్స్ షీట్. ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఇక్కడ చెప్తాను చూడండి. ఆ క్వశ్చన్లో మీకు ఆ కస్టమర్ రిలేషన్స్ యొక్క లైఫ్ ఏమైనా ఇచ్చాడా?
ఇంటాంజిబుల్ అసెట్ అమౌంటైజ్ చేసుకోవచ్చు మనకు కావాలంటే. మీకేమన్నా ఆ క్వశ్చన్లో లైఫ్ ఆఫ్ ద అసెట్ ఇచ్చాడా? లైఫ్ ఇవ్వలేదు. బట్ ఈ క్వశ్చన్ చదవండి జాగ్రత్తగా. మీరు బ్యాలెన్స్ షీట్లో ప్రిపేర్ చేస్తున్నప్పుడు మీకు చెప్పాడు క్లియర్గా, ఈ ప్లాంట్ యొక్క లైఫ్ 40 years అంట. లైఫ్ ఆఫ్ ప్లాంట్ ఈజ్ 40 years. మరి ఎప్పుడైతే మీకు లైఫ్ ఇచ్చాడో దాని మీనింగ్ ఏంటి? మీరు డిప్రీసియేషన్ కూడా ఛార్జ్ చేయాలి. ఇది ఎక్స్ట్రా పాయింట్ ఇక్కడ. ఎవరికి ఎలాగో ఎగ్జామ్లో ఫస్ట్ టైం చూసినప్పుడు. బట్ దీనికి కూడా మాటలు ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఇది 14 మార్కుల క్వశ్చన్ అనుకోండి, దీని 4 పార్ట్లు ఉన్నాయి. సో 4 మూలు 12, థియరీ 2 మార్కులు ఉంటాయి. సో మీరు ఇక్కడ డిప్రిసియేషన్ రాయాలనుకోండి, మీకు 2 మార్క్స్ గౌన్ లేదా 1 మార్క్ పోతుంది. మీకు డిఫరెన్స్ అర్థమైందని చెప్పింది ఇప్పుడు. సో ఈ క్వశ్చన్లో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒకటేమో ఎసెట్కి సంబంధించి మీరు ఆల్రెడీ ఎంతైతే రికగ్నైజ్ చేశారో అండ్ ఈరోజు ఎంతైతే ఫెయిర్ వాల్యూ వితిన్ 6 months వచ్చిందో, బికాస్ మెజర్మెంట్ పీరియడ్ అప్లైస్ టిల్ 1 year కాబట్టి ఇది వితిన్ 1 year ఉంది కాబట్టి మనం ఈ ఎసెట్ని రెట్రోస్పెక్టివ్గా అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. దీంతో పాటు ఇక్కడ ఎసెట్ యొక్క లైఫ్ కూడా మీకు ఇచ్చారు కాబట్టి మీరు ఏదైతే 6 months గడిచిపోయిందో, అంతే కదమ్మా, ఏదైతే 6 months గడిచిపోయిందో ఈ 6 months కూడా మీరు డిప్రిసియేషన్ ప్రొవిజన్ క్రియేట్ చేయాలి ఒక లయబిలిటీని. బికాజ్ బ్యాలెన్స్ షీట్లో మీరు అసెట్ యాడ్ చేస్తున్నప్పుడు ఏదైతే 6 months బ్యాక్కి వెళ్ళి మీరు అడ్జస్ట్ చేస్తున్నారో, సో ఇదే 6 monthsకి కరస్పాండింగ్గా డిప్రిసియేషన్ కూడా మీరు క్రియేట్ చేయాలి. సో ఈ క్వశ్చన్లో మనకి 2 ఇంపాక్ట్ ఉన్నాయమ్మా. సో ఈ 8 millionsకి సంబంధించి మీరు ఒకటేమో ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ అడ్జస్ట్ చేసుకుంటారు, దాంతోపాటు డిప్రిసియేషన్ ప్రొవిజన్ కూడా క్రియేట్ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు ఎలా రాయాలి? యాజ్ పర్ మెజర్మెంట్ పీరియడ్ కాన్సెప్ట్. యాజ్ పర్ మెజర్మెంట్ పీరియడ్ కాన్సెప్ట్, if an entity get any information regarding the fair value of any assets within 1 year from date of acquisition, we have to adjust retrospectively. Since in the given question we had received fair value within 6 months, we have to adjust fair value of plant and machinery which is recorded in the balance sheet. Next, on the other hand, we also have to create provision for depreciation for 6 months. Okay, right? Entry మీకు వచ్చి ఆల్రెడీ ఏం చేస్తుంది చెప్పండి సార్. 8 millions తోటి అసెట్స్ మీకు పెరిగాయి. మరి అసెట్స్ పెరగాలంటే అసెట్స్ ఏం చేయాలి మనం? డెబిట్. జోనల్ ఎంట్రీ నెంబర్ 1 ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ అకౌంట్ ఎంతమ్మా? 8 millions. 2 ఇక్కడ ఎన్సీ ఉందా? ఏమేమి చెప్పండి ఇక్కడ? ఇదిగోండి, ఇక్కడ 8 millions యాడ్ అయిపోయింది. అక్కడ అదే మీనింగ్. అక్కడ 31కి 8 millions యాడ్ అయిపోయింది. సో 31 + 8 31 + 8 మైనస్ 31. గుడ్ విల్ ఏం చేయాలి ఇప్పుడు? గుడ్ విల్ మనకి 8 millions తగ్గుతుంది, అంతే కదా. ఇందాక గుడ్ విల్ రాసాను 20 millions. ఇప్పుడు నీకు అసెట్స్ 8 millions పెరిగాయి. మరి అసెట్స్ నీకు పెరిగాయంటే నీ లాస్ తగ్గుతుంది గుడ్ విల్. సో గుడ్ విల్ను రెడ్యూస్ చేయాలి టు 8 millions. ఇది నీకు ఫస్ట్ ఎంట్రీ. సెకండ్ ఎంట్రీ ఏంటి చెప్పండి? డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్. కనుక్కోమని డిప్రిసియేషన్. క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిసియేషన్. 8 millions ఎంత లైఫ్? 40 years ఇంటూ ఎన్ని మంత్స్ కావాలి? ఇంటూ 6/12. 6 months/12. అంతే కదమ్మా. 8/40/12 ఇంటూ 6. 1 million. 0.1 అమ్మా. 0.1. ఇది ఈ క్వశ్చన్లో మీరు చేయవలసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మీరు బాగుంది క్వశ్చన్.
అన్ని కాన్సెప్ట్లు దీనికి కవర్ అయిపోయాయి. స్టెప్ నెంబర్ 1 నుంచి స్టెప్ నెంబర్ 9 దాకా మొత్తం కవర్ అయిపోయింది. రైట్? సో మీరే కంగారు పడకండి, క్లాసెస్ తీసుకున్న వాళ్ళు మొత్తం చేయిస్తాను ఇలాగే సింపుల్. ఏం చెప్పండి, కొత్త క్వశ్చన్లు వచ్చినా మనకు భయం లేదు, బికాస్ మన కాన్సెప్ట్ బేస్. రైటమ్మా? రైట్, ఈ క్వశ్చన్ సరిపోతుంది. ఇంకా మిగతా క్వశ్చన్స్ అన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ అండి, అవి మీకు చేసేయచ్చు, అసలు అవసరం లేదు. నేను ఏదైతే పీడిఎఫ్ ఇస్తానో అది ఫాలో అవ్వండి. పీడిఎఫ్ ఇవాళ చేస్తున్నారు మా వేరే సార్, కానీ అయిపోగా మీకు పంపిస్తాను నేను. సో టుమారో మార్నింగ్ విల్ స్టార్ట్ విత్ కన్సాలిడేషన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం. బాయ్.